రండి ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి అయిన దేవా, యేసుక్రీస్తు ప్రభువా, మా ప్రియరక్షక, మీ వాక్యము ధ్యానించు ఉండగా మనో ఆత్మ నేత్రములు తెరవండి. వినగల చెవి, గ్రహించగల మనస్సు, అనుసరించి నడుచుకొనగలిగిన జీవితం మాలో ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని ప్రభువును ప్రియరక్షకుడైన యేసు నామమున ఈ వాక్యోపదేశం ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి 10 వచనాల వాక్య భాగము ఒక చక్కటి విషయాన్ని మనకు బోధిస్తూ ఉన్నది. 10వ వచనాన్ని మీరు గమనించినట్లయితే ఆ వాక్య భాగపు సారాంశం అక్కడ ఉంటుంది. చూడండి. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసు నందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయ్యున్నాము. ఆమేన్. మనము క్రీస్తు యేసు నందు సృష్టించబడిన వారమై. నా వెనక అందరు చెప్పండి ఆ మాటలు. మనం ఎవరమట? క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. అదే అన్వేషణ. అసలు ఎవరు మనం? క్వెస్ట్ ఫర్ పర్పస్. అసలు ఎవరు మనము అనే అన్వేషణ మొదలు పెడితే, ఎవరు నువ్వు? ఎందుకు వచ్చావు ఈ భూమి మీదకి? ఎక్కడి నుంచి వచ్చావు? ప్రాచీన యుగం నుంచి కూడా మానవులు నేను ఎవరిని అని వెతకడం మొదలుపెట్టారు. ప్రాచీన యుగ నరుడికి ఆకలితో పోరాటం ఉండేది. ఆ ఆకలితో పోరాటం కోసం వాళ్ళు ఏం చేసేవాళ్ళు? జంతువులను వేటాడేవాళ్ళు. ఆ రీతిగా ఆ పూట గడిచేది. మళ్ళా మధ్యాహ్నానికి ఆకలి అయ్యేది, మళ్ళా వేటకు పోవాల్సి వచ్చేది. అంటే ఎంతసేపు పుట్ట నింపుకోవడానికే కష్టపడ్డారు. మిగతా విషయాలు ఆలోచించే అంత తీరిక వాళ్ళకు లేదు. ఊరికే వేటాడి తినడం కాదురా, ఏదో ఒకటి మనం ప్రయత్నించాలి అని వాళ్ళు అన్వేషించగా వ్యవసాయం చేయడం నేర్చుకున్నారు. వ్యవసాయం చేసిన ధాన్యాన్ని సమకూర్చుకుంటే కరువు కాలంలో వేటాడకపోయినా కూడా ఉన్నది వండుకొని మనము తినొచ్చు అనే నాగరికతలోకి వచ్చారు. అయితే వ్యవసాయం చేసి సంపాదించుకున్న దానిని వేరే వాళ్ళు వచ్చి బలమున్నవాడిదే రాజ్యం దండుకొని పోయే దోపిడీదారుల నుంచి కాపాడుకోవడం కోసం నరుడు ఏం చేయడం మొదలుపెట్టాడు? తనకు తానుగా ఒక రాజ్యముగా స్థాపించుకోవడం మొదలుపెట్టారు. మనల్ని ఏలుటకు ఒక రాజు కావాలి, మనల్ని మనం రక్షించుకోవడానికి ఒక కోట కావాలి, ఆ కోటలో మన ధాన్యమును దాచుకోవాలి, మనల్ని మన కుటుంబాలను మనం కాపాడుకోవాలి అని ఆ రీతిగా మనుషులు కలిసి బ్రతకడం, సంఘ జీవులుగా బ్రతకడం, సహవాసంతో బ్రతకడం, రాజ్యాలుగా ఏర్పడడం, రాజులుగా స్థాపించుకోవడం అనే నాగరికతలోకి మారుతూ వచ్చారు. రాజ్యాల విస్తరణ కోసం విపరీతమైన యుద్ధాలు జరిగాయి. నరుడు చక్కగా నాగరికతలోకి వచ్చాడు. ఇండ్లు కట్టుకోవడం నేర్చుకున్నాడు, వ్యవసాయం చేయడం నేర్చుకున్నాడు, కోటలు కట్టడం నేర్చుకున్నాడు, రాజ్యాలు నిర్మించుకోవడం నేర్చుకున్నాడు. అన్నీ అయ్యి ప్రశాంతంగా రాజ్యాన్ని స్థిరపరచుకున్న తర్వాత, కడుపు నిండిన తర్వాత ఆరు బయట పడుకొని నక్షత్రాల వైపు చూసినప్పుడు అసలు ఈ నక్షత్రాలేంటి, ఈ వెన్నెలేంటి, ఈ సూర్యుడు ఏంటి, ఈ చంద్రుడు ఏంటి, అసలు నేనేంటి, నేను ఎక్కడి నుంచి వచ్చాను, భూమి మీద ఉన్న ఈ జంతువులేంటి, ఈ వృక్షాలేంటి, నేను ఎక్కడి నుంచి వచ్చాను, చనిపోయినాక తిరిగి ఎక్కడికి వెళ్తాను, అసలు నా అన్వేషణ ఏంటి? హూ యామ్ ఐ? నేను ఎవరిని? ఎక్కడి నుంచి పంపబడ్డాను? ఎక్కడికి చివరికి వెళ్తాను? నన్ను పుట్టించిన వాడు నా తల్లిదండ్రులేనా? మరి వాళ్ళను పుట్టించిన వాడెవడు?
వాళ్ళను పుట్టించిన వాడెవడు? వాళ్ళను పుట్టించిన వాడెవడు? అసలు నరునికి పునాది ఎవరు? అన్వేషణ మొదలైంది. దట్ ఈస్ క్వెస్ట్ కదా పిల్లలు. ఏం మొదలైంది? అన్వేషణ మొదలైంది. నేనెవరిని, ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడి నుంచి వచ్చాను? ఆ అన్వేషణలో చెప్పబడ్డ వాక్యమే ఈ 10వ వచనం. యు ఆర్ ద వర్క్మ్యాన్షిప్ ఆఫ్ ద గాడ్. దేవుని చేతి పని అయి ఉన్నావు. వాడు వెతుకుతే వాడికి సత్యం దొరికింది. వెతుకుతే దొరకందే ఉందండి? దొరకదా? భూమిని తవ్వాడు, నీళ్లు పడ్డాయి. ఆహా, భూగర్భ జలాలు ఉన్నాయి. బావులు తీయడం నేర్చుకున్నాడు, వ్యవసాయానికి వాడుకున్నాడు. ఇంకా లోతుకు వెళ్ళాడు, పెట్రోల్ కూడా పడ్డది. ఇంకా లోతుకు వెళ్ళాడు, బొగ్గు పడ్డది. బొగ్గుతో రకరకాల ఉపయోగాలు, ఖనిజాలు మొదలయ్యాయి. ఇంకా లోతుకు వెళ్ళాడు, రకరకాల ముడి పదార్థాలు, ఇనుము దొరికింది. ఇనుముతో రకరకాల వస్తువులు తయారు చేసుకోవడం మొదలు పెట్టాడు. ఇంకా లోతుకు దొవ్వాడు, రాగి దొవ్వింది. ఇంకా లోతుకు దొవ్వాడు, వెండి దొరికింది. ఇంకా లోతుకు దొవ్వాడు, బంగారము దొరికినది. ముక్కు పొడగబెట్టడం కూడా మొదలేశాడు. అంతకుముందు అలంకరణకి ఏం పెట్టేటోడు? చచ్చిపోయిన పిట్టల బొక్కలు మెడలేసుకొని కదా, చచ్చిపోయిన వాటి ఎముకలు చేతులకు కట్టుకొని, వాటిని కూడా వదలలే, డెకరేషన్ మాత్రం అట్ట చేసుకునేవాళ్ళు. ఇక బంగారం వచ్చిన తర్వాత దాన్ని మించిన అలంకరణ మరొకటి ఉందా కదా? ఎగబడి 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 వెతుకుతే ఇన్ని దొరికాయండి, ఎన్ని దొరికాయి, ఎన్ని అద్భుతాలు దొరికాయి. భూమి మీద వెతుకుతే ఇన్ని దొరికాయి, నీళ్ళల్లో వెతుకుతే ఇంకా అనేకమైన దొరికాయి. ముత్యాలు దొరికాయి, పగడాలు దొరికాయి, రకరకాల విషయాలు దొరికాయి. ఆత్మీయంగా వెతికిన వాడికి దేవుడు దొరికాడు. హల్లెలూయా. అన్వేషణ, అన్వేషణ, అన్వేషణ. వి ఆర్ ద వర్క్మ్యాన్షిప్ ఆఫ్ గాడ్. మనము దేవుని చేతి పని అయి ఉన్నామన్న విషయాన్ని నరుడు కనుక్కోగలిగాడు. మనం ఎవరము? దేవుని చేతి పని. అదేగా మీరు చదివింది 10వ వచనంలో. మనము దేవుని చేతి పని. మనం పుట్టినోళ్ళం కాదు. మరి ఎందుకు వచ్చాము ఈ లోకానికి? నవగ్రహాలు ఉన్నాయి కదా సూర్యమండలంలో. ఎన్నో గ్రహాలుండగా ఏ గ్రహం మీద పుట్టకుండా భూగ్రహం మీదనే మనం ఎందుకు పుట్టాల్సి వచ్చింది? భూగ్రహం మీదకే మనం ఎందుకు పంపబడాల్సి వచ్చింది? మన శరీరము ఈ భూగ్రహాన్ని మాత్రమే గ్రహించగలిగేటట్టుగా, జీవించగలిగేటట్టుగా ఎందుకు నిర్మించబడాల్సి వచ్చింది? మనం వేరే గ్రహం మీద బతకలేము. చంద్రుడి మీదకి పోతే ఈ దేహం చాలదు కదా. చంద్రుడి మీదకి ఈ దేహంతో పోలేవు, అసలు ఆడదాకా పోలేవు నువ్వు. మొదటి ఆకాశము దాటి రెండో ఆకాశంలోకి మనం వెళ్ళుట అసాధ్యం. మొదటి ఆకాశంలో ఎగరాలంటేనే విమానాలు ఎక్కితే గాని మొదటి ఆకాశంలో ఎగరలేవు. పక్షుల వలె మనం రెక్కలు కట్టుకొని ఎగరలేవు. నరుడు వెతకడం మొదలు పెట్టాడు. అన్వేషణ. కీర్తనల గ్రంథము 139వ కీర్తన 14వ వచనాన్ని మనం గమనిస్తే ఇక్కడ ఒక విషయాన్ని నరుడు కనుక్కున్నాడు. చూడండి, నీవు నన్ను కలుగ చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. హల్లెలూయా. హి ఈజ్ అవర్ క్రియేటర్. మన దేవుడే మనల్ని కలుగ చేసిన వాడు. నరుడు ఏం కనుక్కున్నాడు ఇక్కడ? గాడ్ ఈజ్ అవర్ క్రియేటర్. ఏం కనుక్కున్నాడండి నరుడు? దేవుడే నన్ను సృష్టించాడు. నరుడుగా సృష్టించాడు. బర్రెగాను, గొర్రెగాను, కొండ ముచ్చుగాను, కోతిగాను ఆయన సృష్టించలేదు. ఎలా సృష్టించాడు? ఏముంది, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ లో ఏమాత్రం తేడా వచ్చినా, ఇండస్ట్రీ మారిందంటే, మెటీరియల్ మారిందంటే అవుట్కమ్ కూడా ఆటోమేటిక్ గా మారుతుంది. చెప్పుల ఫ్యాక్టరీలకు పోతే బూట్లే తయారై వస్తాయి, అక్కడ నీకు బట్టలు రావు. బట్టల ఫ్యాక్టరీలో తయారపడితే బట్టలే బయటకు వస్తాయి, అదే కదండి. ఇనుప ఫ్యాక్టరీలో తయారైతే గిన్నెలే బయటకు వస్తాయి. కాబట్టి మనల్ని ఏ ఫ్యాక్టరీలో పడేశాడు? హ్యూమన్ అనే ఫ్యాక్టరీలో పడేశాడు. నరుడు మానవుడిగా సృజించబడ్డాడు.
నేలమంటిని తీసుకుని తన పోలికగా తన స్వరూపమందు ఆయన సృజించగా నరుడు జీవాత్మాయను. హల్లెలూయా. 15వ వచనం అంటది కదా, నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. హల్లెలూయా. ఎన్ని ఎముకలు ఉంటాయి మనిషికి? 206 ఎముకలు. ఒక్కటి మిస్ కాలే. మార్కెట్ పోయి ఏమన్నా దేరా అంటే 4 ఐటెంలు ఒకటి మర్చిపోయే వస్తావు ఇంటికి కదండి. అన్ని తీసుకుపోయినోడు బుట్ట తీసుకుపోవడం మర్చిపోతాడు. ఇదో వింత. ఇంక ఈ రోజుల్లో పాలిథిన్ కవర్లు ఉన్నాయి కాబట్టి వాడు కనీసం అదే సిస్తున్నాడు. కానీ ఈ కొద్దిమంది పిల్లలు అయితే ఎంత హుషారు ఉంటారంటే ఈడమ్మ కిచెన్ల నుంచి చదువుతూనే ఉంటుంది. అరడజన గుడ్లు, కొత్తిమీర, పాలకూర చదువుతా వాడు సైకిల్ వేసుకొని పోతూనే ఉంటాడు. ఈలోగా వాడు చెప్పిన దాంట్లో సగం వింటాడు, సగం వినడు, సగం చేస్తాడు, సగం మర్చిపోతాడు. దేవుడు అట్లా మర్చిపోలే. 206 అంటే 200 ప్రతి ఒక్కరికి కూడా లెక్క పర్ఫెక్ట్. మళ్ళీ 206 ఎముకలు ఎట్టబడితే అట్లా పడవు. ఒక ప్రాపర్ షేప్, ప్రాపర్ స్ట్రక్చర్. ఒక్కొక్క ఎముక మధ్యలో జాయింట్లు, కీళ్ళు. ఎన్ని జాయింట్లు ఉంటాయి? 350 కీళ్ళు, జాయింట్లు. అట్లా రేపు మెడికల్ స్టూడెంట్ మెడిసిన్ నేర్చుకుంటామంటే ఎన్ని మజిల్స్ ఉంటాయో కూడా దాని లెక్క ఉంటుంది. ఎవ్రీథింగ్ హ్యావ్ ఏ ప్రాపర్ నెంబర్. అసలు విచిత్రం తెలుసా, వెంట్రుకలకు కూడా లెక్క ఉంది. నీ వెంట్రుకలలో, తల వెంట్రుకలలో ఒక్కటైనను ఆమేన్. మనిషి అన్వేషించగా అసలు నేను ఎవరిని, ఈ లోకానికి ఎందుకు వచ్చాను అని మనిషి అన్వేషించినప్పుడు మనిషి కనుక్కున్న విషయాలు ఏంటట? మొదటిది, ఐఎమ్ ద వర్క్ మ్యాన్ షిప్, నేను దేవుని చేతి పని అని కనుక్కున్నాడు. తర్వాత వాడు ఏం కనుక్కున్నాడు? నా సృష్టికర్త దేవుడే, నా ఎముకలలో ఒక్కటైనను విడవబడకుండా, మరుగుపడకుండా దేవుడు నన్ను ఆ రీతిగా సృజించి ఉన్నాడు అని చెప్తూ ఉన్నాడు. 16వ వచనం అంటది చూడండి, నేను పిండమనై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమించబడిన దినములలో ఒకటైనను కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితమాయను. ఆమేన్. దిస్ ఇస్ వన్ మోర్ థింగ్ ద మ్యాన్ హ్యాస్ క్వెస్ట్. మనిషి అన్వేషించిన మరొక విషయం ఏంటో తెలుసా? మన ఆయుష్ మన చేతుల్లో లేదు. ఎవరి చేతుల్లో ఉన్నది? నీ గ్రంథములో లిఖితమైన దినములు ఉన్నదా? అక్కడ క్లియర్గా ఉందా లేదా? నా దినములన్నీ ముందే లిఖితములాయను. 3వ నెల గర్భంలోనే స్రావం జరగాలి, అది లిఖితమాయను. పుట్టిన 3 నెలలకే చనిపోవాలి, లిఖితమాయను. పుట్టిన 10 ఏళ్లకు చనిపోవాలి, లిఖితమాయను. వీడు 50 ఏళ్ళు బతకాలి, లిఖితమాయను. వీడు 100 ఏళ్ళు బతకాలి, లిఖితమాయను. మనుషుని యొక్క ఆలోచనకు, ఊహకు అది ఆశ్చర్యం. అరే, చిన్న వయసులో 3 నెలలకే గట్టెట చచ్చిపోయిండ్రా. చావనేదిరా వచ్చినప్పుడు దానికి ఒక యాక్సిడెంట్, ఒక రోగము, ఒక వ్యాధి, ఇవన్నీ నరులకు కనిపించే విషయాలే. కానీ యాక్చువల్గా నెంబర్ ఎవరు రాశారు? యువర్ క్రియేటర్ హ్యాస్ డిసైడెడ్ యువర్ లైఫ్ స్పాన్. దేవుడు నీ యొక్క ఆయుష్ను నిర్ణయించుంటాడు. ఆశ్చర్యపడకండి, నేను చచ్చిపోతే నా పిల్లల పరిస్థితి ఏంది? హూ ఆర్ యు? నువ్వు చచ్చిపోతే నీ పిల్లల పరిస్థితి ఏంది? నీ పిల్లల్ని నువ్వా కన్నది? అసలు నీ పిల్లల సృష్టికర్త ఎవరు? నీ పిల్లల సృష్టికర్త ఎవరు? నిన్ను సృజించిన ఆ దేవుడే నీ పిల్లలను సృజించాడు. నిన్ను పోషించిన ఆ దేవుడే నీ పిల్లల్ని పోషిస్తూ ఉన్నాడు. ఈ లోకములో నిన్ను ఉన్నతముగా తీర్చిదిద్దిన ఆ దేవుడే రేపు నీ పిల్లలను ఉన్నతముగా తీర్చిదిద్దుతాడు. మనం కేవలం సహాయకులం. మనకు పని అప్పచెప్పబడ్డది. తల్లిదండ్రులముగా
మన పనిని, మన బాధ్యతను మనము నిర్వహిస్తున్నామే గాని నీ ప్రాణం పెట్టి వాడినేమి నువ్వు రక్షించట్లేదు. కానీ యేసయ్య ఆయన ప్రాణం పెట్టి నిన్ను రక్షించాడు. అది గుర్తుపెట్టుకో. గాడ్స్ లవ్ ఈజ్ గ్రేటర్ దెన్ పేరెంట్స్ లవ్. తల్లిదండ్రుల ప్రేమ కంటే ఉన్నతమైన ప్రేమ ఏ ప్రేమ? దేవుని ప్రేమ. తల్లి కుండునా ఆ ప్రేమ, సొంత చెల్లి కుండునా నీ ప్రేమ, తండ్రి కుండునా నీ ప్రేమ, సొంత అన్న కుండునా నీ ప్రేమ. నీ ప్రేమ ఎంతో 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 మధురం, యేసు నీ ప్రేమ ఎంతో 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 మధురం. హల్లెలూయా. అది మధురం. చాలాసార్లు బెంగపడతా ఉంటారు కొద్దిమంది. నాకు రెగ్యులర్గా పేషెంట్లు వస్తూ ఉంటారు. న్యాచురాలిటీలో బతకకుండా ఎంతసేపు ఆందోళనలో బతుకుతాడు. ఈ రోజును అనుభవించకుండా రేపటి గురించే ఆలోచన చేస్తాడు. మరి కొంతమంది రోగులు ఉంటారు, ఈ రోజు నీ ముందుంటే గతించిన నిన్నటి గురించి ఆలోచన చేస్తారు. ఇదేమి రోగం అండి? ఈ రోజు దేవుడు నీకు ఇచ్చాడు, ఈ రోజును అనుభవించండి, ఈ రోజును ఆనందించండి, ఈ రోజు కృతజ్ఞత చెల్లించి జీవించండి. నిన్న అట్లా అయ్యుండే, నిన్న అట్లా అయ్యుండే, నిన్న అట్లా చేయకపోతే బాగుండే, నిన్న అట్లా అనుకుంటే బాగుండే అనుకుంటే నిన్న వస్తుందా? నిన్నటికి నువ్వు పోగలవా? మళ్ళా నిన్నటి పరిస్థితులు మారగలవా? డన్. ఇట్స్ హ్యాపెండ్, ఇస్ హ్యాపెండ్. జరిగిపోయింది, ఏదో జరిగిపోయింది. ఊరికే గతం గురించి ఏడుపు కొట్టు ముఖం పెట్టుకొని ఏడ్చుకుంటా బతకబాక. కొద్దిమంది గతం గురించి అంటే ఇంకొకటి ఇంకో అడుగు ముందుకు పోతాడు, రేపటి గురించి ఆలోచన చేస్తాడు. ఎట్లుంటుందో ఏమో, బిడ్డకు మంచి సంబంధం వస్తుందో రాదు. ఇంతరా నీ బిడ్డ వయసు ఏడా మొన్న ఫస్ట్ బర్త్డే చేసినానే. ఊరు ఎప్పుడు రా పెళ్ళి? ఫస్ట్ బర్త్డే చేస్తే దాని పెళ్లి నువ్వు ఎప్పుడు చేయాలా? దరిద్రంలో దరిద్రం 20 ఏళ్ళని ఆగాలగా. అంటే నేడు అన్న వాస్తవంలో బతకకుండా వీడి ఏడ బతుకుతున్నాడు? 20 ఏళ్ళ ముందుకు అడ్వాన్స్ లో పోయి ఆడ బతుకుతున్నాడు. ఆ ఆలోచనలు నిద్ర పట్టట్లే డాక్సా, అంత పరేషాన్ ఉంది, రంది ఉన్నది, అంత భయంగా ఉన్నది, ఎటెట్నో అవుతుంది. ఏంద్రా నీ కలవరానికి కారణం అంటే ఇవి చెప్తారు రీజన్స్. వాడిని ఏం చేయాలి? ఒకడేమో గతంలో బతుకుతాడు, ఒకడేమో భవిష్యత్తులో బతుకుతాడు. కానీ నేడు అన్న ఈ దినమును వాడు అనుభవించడాన్ని, ఆనందించడాన్ని, దేవుని మహిమపరచడాన్ని మాత్రం మర్చిపోతాడు. నరుడి ఆయాసకు, ప్రయాసకు కారణాలు ఇవే కదా. అందుకే నరుడు ఎక్కడ బతకాలి? ముందు నేడులో బతకడం నేర్చుకోండి. ఆమేన్. నేడు నీకు కూడు దొరికింది, సంతోషంగా కడుపు నిండా తిను. నేడు సమయం దొరికింది, దేవుని స్తుతించు. నేడనే సమయం నీకుంది, దేవుని సేవించు. ప్రశాంతంగా పడుకో. రేపు నువ్వు బతికుంటే అప్పుడు చూద్దాం, రేపటి ముచ్చట. అంతే కదా. ఒక ధనవంతుడు ఇచ్చే కదా, ఓ నాకు 7 తరములు తిన్నా కూడా తరగని ఆస్తిని నేను సమకూర్చేదను. ఏమనుకున్నాడట? పెద్ద పెద్ద గోదాములు కట్టించి ధాన్యము దాంట్లో నింపి, ఎంతమంది తిన్నా తరగని ఆస్తట? 7 తరములు తిన్నా, తరతరములు తిన్నా తరగని ఆస్తిని నేను నా పిల్ల 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 పిల్లలకు సమకూర్చేదను అని అనుకున్నా. ఇంక పెళ్ళే కాలే. విచిత్రం ఏంటంటే పెళ్ళే కాలే, ఇంకా వీడికి పిల్ల కూడా దొరకలే. కానీ ఆలోచనలు మాత్రం ఎంత దూరం ఉన్నాయంట? తరతరములు. కొద్దిమంది అట్నే అంటా ఉంటారు, చేసుకోరా బాగా సెటిల్ అయినాక, అప్పటికి 30 ఉంటాయి వాడికి. బాగా సెటిల్ అయినాక చేసుకుంటా అది 30 పోతుంది, 35 పోతుంది. ఇక నువ్వు ఎప్పుడురా సెటిల్ అయ్యేది? 30 వచ్చినా నువ్వు సెటిల్ కాకపోతే నువ్వు 40లో కాలేవు, 50లో కాలేవు. ముందు పెళ్లి చేసుకుంటే బాధ్యత వస్తుంది, ఆకలి వస్తుంది, కేకలు వస్తాయి,
అర్థమైందా? పెళ్లి చేసుకున్నాక గర్భఫలముగా సంతానం వస్తుంది. పాల డబ్బాలకు, సిరిలాక్ డబ్బాలకు, హగ్గీస్కి, వాడికి పెట్టే వాడికి తిరగడానికి ఎక్కడ పని చేయకుండా ఎచ్చులు కొట్టిన నీవు ఇంటి ముందున్న కిరాణా కొట్లో అయినా అయ్యా రోజుకు 100 ఇచ్చినా చేస్తారా నాయనా నేను అని బాధ్యత వస్తుంది. కాబట్టి నేడు అన్న ప్రస్తుతంలో మనం బతకాలి. నీ ఆయుష్ దేవుడు లిఖించాడు. కాబట్టి దాని గురించి వరిగా పక్కండి. నేను ఎన్నేళ్ళు బతుకుతానో, ఎట్ట బతుకుతానో, పెద్ద ఫ్యూచర్ ప్లానింగ్లన్నీ గీసుకొని ఆ డైరీలో నేను రాబోయే 2 ఏళ్ళకి ఇట్లా చేయాలా, 10 ఏళ్ళకి ఇట్లా చేయాలా, 15 ఏళ్ళకి ఇట్లా చేయాలా, ఇట్లా ప్లానింగ్ చేసుకునే వాడిని దేవుని వాక్యం అంటుంది, ఓరి వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును నేను అడిగినా నీవు సంపాదించినది ఏమో. వాడు తరతరాలు అన్నాడు, వీడికి పెళ్లి చేసుకోకుండా పోయిండు. ఇంకేది అసలు మొదటి తరమే లేదా. అందుకే వెర్రివాళ్ళుగా బతకబాకండి, వాస్తవంలో బతకండి, ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉండండి. మనిషికి అన్ని రోజులు ఒకేలాగా ఉండవు. ఒకరోజు సంతోషంగా సమృద్ధిగా సంపాదించుకోగలడు, ఒక్కో రోజే నష్టాల్లో కరువులో కూడా పోగలడు. ఉన్నప్పుడు ₹1 దాచుకోండి, లేని దినాల్లో ఆ రూపాయిని ఖర్చు పెట్టుకొని బ్రతకండి. దేవుడు అంత చక్కగా నరుడికి జ్ఞానం ఇస్తే ఈ అన్వేషణ పక్కన పెట్టి ఇంకా ఎక్కడేదో పనికి మాలిన విషయాలు ఆలోచన చేస్తాడు. అందుకే దేవుని వాక్యము అన్వేషిస్తూ ఉంటే నరులకి ఏం దొరికిందట? నా ఆయువు నా చేతిలో లేదు, నా ఆయువు దేవుడు లిఖించి ఉన్నాడు. దొరికిందా లేదా? నిర్గమాకాండం 33వ అధ్యాయం 17వ వచనం గమనిస్తే, కాగా యెహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను, నీ మీద నాకు కటాక్షము కలిగినది, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదును. హల్లెలూయా. దేన్ని బట్టి దేవుడు ఎరుగుతాడట మనల్ని? నీ పేరును బట్టి. నీ పేరు కూడా ఆయన డిసైడ్ చేశాడు. ఆమేన్. ఈరోజు ఏదో మా తల్లిదండ్రులు సరదాగా ఏదో పేర్లు పెట్టుకొని పిలుచుకుంటారు, కానీ దేవుడు మన పేరును కూడా నిర్ణయించాడని బైబిల్ చెప్తూ ఉన్నది. నీ తల్లి గర్భమందు పిండమునై ఉండగానే దేవుని వాక్కు నేను పిలిచింది, పేరు పెట్టి. మా అమ్మాయి తల్లి గర్భంలో ఉండగానే పిలిచింది, మహిమ తారా అని దేవుడు పిలవగా ఆమెకు మహిమ తారా అని పేరు పెట్టాడు. దివ్య తారా వచ్చేసింది ఆ పేరు. నేను నా తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆకాశమున బంగారు అక్షరములతోటి దేవుడు నా యొక్క పేరును రాయడం నా తల్లికి చూపించాడు. అప్పుడు స్కానింగ్లే లేవు. పుట్టబోయేది ఆడపిల్లో మగపిల్లో కూడా ఎవరికి తెలియదు. అప్పుడు మా అమ్మ వాళ్ళతో పాటు పనిచేసేస్తోటి టీచర్లతో చెప్పుకుంటా ఉన్నదట. అప్పుడు ఆ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో చేసేది, అన్నిల మధ్యలోనే మరి ఉద్యోగం చేసేది. నాకు కళ వచ్చింది. ఆ కళలో దేవుడు నాతో మాట్లాడాడు. నేను ఒక కుమారుని కంటాను, ఆ కుమారుడికి శాంసన్ అనే నామకరణము చేయుదును, బంగారు అక్షరములతో ఆకాశమున రాయబడుట నా కనులారా నేను చూచి తిని. అంటే పక్కనున్న తోటి టీచర్లు పక్కపక్క నవ్వారట, అన్యులు కదా. ఊకమ్మ, కడుపుతో ఉన్నప్పుడు గనికి అయ్యే కళలు వస్తాయి, లోన విరిగేది బిడ్డో తెలవదు, గడ్డో తెలవదు, నువ్వు నీ కళలు పక్కపక్క నవ్వారట. అప్పుడు ఇట్ట కాదురా మీ సంగతి, 5 నెలలు అయిందిగా, ఇంకో 4 నెలలు అడుగు, ప్రూఫ్ చూపిస్తాను. ఒక 4 నెలల తర్వాత ప్రూఫ్ తో సహా, see he is the Samson, the God's chosen one. హల్లెలూయా. యేసుకే మహిమ కలుగును గాక. నా గర్భమందున్నప్పుడే దేవుడు పేరు పెట్టి పిలిచిన వాడు ఇర్మియాను పిలుస్తూ ఉన్నాడు. అవునా? ఆయన తల్లి గర్భమందున్నప్పుడే ఇర్మియా అని పేరు పెట్టి పిలిచిన వాడు. మీలో చాలా మంది తల్లులకు అనుభవం ఉన్నది. మీరు గర్భముతో ఉన్నప్పుడే దేవుడు మీ కడుపులో పెరుగుతున్న పిల్లల పేర్లను నిర్ణయించాడు.
నామకరణం చేద్దాం అనుకున్నప్పుడు వాక్యంతో దేవుడు మీతోనే మాట్లాడాడు. చాలా మంది తల్లిదండ్రులు చెప్తారు, కరెక్ట్గా నామకరణ మహోత్సవం చేసేటప్పుడు వాళ్ళే ఊరికి చెప్తారు, అన్నయ్య ఇగో దేవుడు మాట్లాడాడు, వాక్యం ద్వారా మాట్లాడాడు, కళ ద్వారా మాట్లాడాడు, మా పాపకి పేరు పెట్టమన్నాడు, మా యొక్క కొడుకుకి పేరు పెట్టమన్నాడు. అలాంటి ఏ సిద్ధపాటు లేనోళ్ళు అయ్యగారు మీ నోట ఏ పలుకొస్తే ఆ పేరుకు మేము సిద్ధం అని సమర్పించుకుంటారు. దైవ సేవకుల నోట దేవుడే వాడి పేరును పలికిస్తాడు. ఎందుకంటే మన పేరు నిర్ణయించిన వాడు ఎవరట? ఏమనుంది? నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదును. హల్లెలూయా. ఇది ప్రియులారా, అన్వేషిస్తే నరుడు కనుక్కున్న అనేకమైన సత్యాలు బైబిల్లో ఈ రీతిగా ఉన్నాయి. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం ఈ రీతిగా అంటారు, చూడండి. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశ్యములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. గాడ్ నోస్ యువర్ స్ట్రగల్స్. రాబోవు కాలమందు నీ జీవితములో ఎదురయ్యే ప్రతి సమస్యను గురించి నీ దేవుడు ఎరిగి ఉన్నాడు. దేవుని సెలవు లేకుండా ఒక్క సమస్య కూడా నీ ముందుకు రాదు. నీకొచ్చే జ్వరం ఆయనకు తెలుసు, నీకొచ్చే టీబీ ఆయనకు తెలుసు, నీకొచ్చే బీపీ ఆయనకు తెలుసు, నీకొచ్చే షుగర్ ఆయనకు తెలుసు, నువ్వు జరిగే పెళ్లి గురించి ఆయనకు తెలుసు, నీకెంతమంది పిల్లలుగా కనాలో దేవునికి తెలుసు, వాళ్ళకు ఏం పేర్లు పెట్టాలో దేవునికి తెలుసు. దేవుని సెలవు లేకుండా ఏది నీ జీవితంలో జరగదని దేవుని వాక్యం బోధిస్తూ ఉన్నది. అవి సమాధానకరమైన ఉద్దేశ్యములే కానీ హానికరమైనవి కావు. అందుకే జీవితంలో వచ్చే సమస్యలకు వరి అవ్వద్దు. యోబు కనుక్కున్నాడు ఈ రహస్యాన్ని, అందుకే ఫీల్ అవ్వలే. కానీ యోబు ఒక నిరీక్షణను కలిగి ఉండెను. ఆ నిరీక్షణలో దేవుని వాగ్దానాన్ని గుర్తు చేసుకుంటూ ఉన్నాడు. అవి సమాధానకరమైన ఉద్దేశ్యములే కానీ హానికరమైనవి. ద గాడ్ నోస్ యువర్ స్ట్రగల్స్. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనాన్ని మనం గమనిస్తే, మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియో లేదు, మనము ఎవనికి లెక్క అప్ప చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేత తేటగా ఉన్నది. హల్లెలూయా. యు కాంట్ హైడ్ హిమ్. ఆయన నుంచి దాక్కుని నువ్వేం చేయలేవు. ఆయన కన్నులకు అన్ని కూడా కనబడతాయి. కొన్నిసార్లు అనుకుంటాం ఎవరికి తెలవకుండా రహస్యంగా ఏదో చేసేద్దాం అనుకుంటాం. భార్యకి తెలవకుండా ఏదో చేద్దామని మనోడు ఏదో ప్లాన్ చేస్తాడు. భర్తకు తెలవకుండా ఏదో చేద్దామని కొన్ని ఇళ్లలో భలే కామెడీ ఉంటాయండి. పైసలు బీరువాలో దొరకవు కానీ బియ్యం డబ్బాలకి ఇన్ని దొరుకుతాయి, పోపుల డబ్బాలకి ఇన్ని దొరుకుతాయి, కందిపప్పు డబ్బాలకి ఇన్ని దొరుకుతాయి, పెసరపప్పు డబ్బాలకి ఇన్ని దొరుకుతాయి. అందుకే మొగోళ్ళు అప్పుడప్పుడు వంట చేయండి. వంట చేస్తే చాలా దొరుకుతాయి మీకు. అరే నా ఆస్తి ఇంత సమకూర్చిందా నా భార్య అనుకుంటుంది. కాబట్టి అవన్నీ మళ్ళీ విపత్తుల్లో మనకే పనికొస్తాయి అనుకోండి. ఏదో క్రైసిస్ వస్తుందిగా అప్పుడప్పుడు. అన్ని దినాలు మనం ప్లాన్ చేసుకున్నంత సేఫ్ గేమ్ ఉండదు కదా లైఫ్. ఒక్కొక్కసారి లైఫ్ క్రైసిస్లో పడుతుంది. క్రైసిస్లో బట్టి కిరాయి కట్టాలా, డబ్బులు లేవు అని బుర్ర కొక్కుంటా ఉంటావు చూడు. అప్పుడు వెనక నుండి ధైర్యహస్తం వస్తుంది వెనక్కి, నీ భుజం మీద చెయ్యేసి నీ సదరణ అండి అంటే నువ్వే నుండి చదువుతావే, నీకు ఉద్యోగం లేదు, సద్యోగం లేదు, ఇంత ఉద్యోగం చేసి సంపాదించే పెద్ద పోటు మనగాండి నేనే ఎలా చదరాలని ఇంత ఆలోచనలో పడితే నువ్వెలా చదువుతావా అండి అంటే, చదివేదంటే ఏంది? కిచెన్ చదివితే వచ్చేస్తాయి, కావలసినవి వచ్చేస్తాయి. అది ఆశీర్వాదం. దేవుని కన్నులకు మరుగైనది ఏదియో లేదు.
అలాంటి దాని ద్వారా ఇంటికి మేలేలే, కీడేం కాదులే. కానీ నీ భర్తకు చేసే ప్రతి పని నేను చూస్తున్నాను, జాగ్రత్త అంటాడు. నీ భార్యకు తెలవకుండా చేసే ప్రతి పని నేను చూస్తున్నాను, జాగ్రత్త అంటాడు. యవనస్తులైన పిల్లలతో దేవుడు అంటూ ఉన్నాడు, యవనస్తులైన పిల్లలారా బి కేర్ఫుల్. స్పెషల్ క్లాసులు అని చెప్తున్నారేమో, ఓవర్ టైం అని చెప్తున్నారేమో, ఫ్రెండ్స్ ఇళ్ళకి పోతున్నామని చెప్పుకుంటున్నారేమో, ఏమి చెప్పుతున్నారో అదే చేయుచున్నారా, లేదా అబద్ధాలు ఆడుతూ జీవితాన్ని గడుపుతున్నారా? అవర్ లివింగ్ గాడ్ ఈజ్ సీయింగ్ ఎవ్రీథింగ్. ఆయన కన్నులకు మరుగైనది ఏదియో. నీ తల్లిని మోసం చేయగలవేమో, నీ సృష్టికర్త దేవుణ్ణి మోసం చేయగలవా? చేయగలవా? ఆయన చూచుచున్న దేవుడు. హల్లెలూయా. ఆయన నీ హృదయాంతరంగములను ఎరిగి ఉన్న దేవుడు. ఒక పూట నీ తండ్రిని మోసం చేయగలవేమో, ఒక పూట నీ తల్లిని మోసం చేయగలవేమో. అబద్ధాలు ఆడుతూ ఉంటారు యవనస్తులు. చెడ్డ అలవాట్లు అయిన తర్వాత ఎక్కడ లేని పైసలు డిమాండ్ వస్తుంది. ఆ ఫీజు, ఈ ఫీజు, ఈ ఫీజు, ఆ ఫీజు. ఈ తల్లిదండ్రులకు కూడా అర్థం కాదు, మనం చదువుకునే టైంలో లేవు కదరా. అవు మనకి ఇప్పుడు చదువులు వేరు, గట్టే ఉంటలే, పంపు, ఫోన్పే కొట్టు. ఆడ కట్టేది 200, వీడు అడిగేది 2000. ఏమో ఉంటాయేమోలే, జాగ్రత్త. నువ్వు నోరు తెలిసి అడిగితే నీ తల్లిదండ్రులు అప్పు చేసైనా సరే నీకు డబ్బు పంపిస్తారు. అడిగి తీసుకోండి. పలానా ప్రోగ్రాం కాలేజీలో ఉంది, అడిగి తీసుకోండి. అబద్ధాలు ఆడకండి. అబద్ధం మొదటిసారే భయం వేస్తుంది, ఒక్కసారి ఆడిన తర్వాత అలవాటుగా మారిపోద్ది. అది జీవితాన్ని నాశనం చేస్తుంది, భయంకరమైన నాశనం. పాపం మొదటిసారే భయం వేస్తుంది, ఒక్కసారి అలవాటు అయిందంటే పాపం హాయిగా అనుభవించేటట్టుగా ఉంటుంది. కానీ దాని అంతము నిత్య నరకము, పాపకోశం. కాబట్టి మనిషి అన్వేషిస్తే ఈ విషయాన్ని కనుక్కున్నాడట, దేవుని కనులకు మరుగైనది ఏదియో. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 4వ వచనం చూడండి. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలు నెరయి వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకొని వాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించు వాడను నేనే. హల్లెలూయా. ఇప్పుడు మనిషి అన్వేషిస్తే ఎన్ని విషయాలు తెలిసే. నా చేతి పని అయిన దేవుడు, నా సృష్టికర్త అయిన దేవుడు, నా పేరు నెరిగిన దేవుడు, నా ఎముకలన్నిటినీ ఎరిగిన దేవుడు కదండి. నా తలంపుల్ని ఎరిగిన దేవుడు, నా హృదయ వాంఛలను ఎరిగిన దేవుడు, నాకెంత ఆయుష్ ఉన్నదో ఎరిగిన దేవుడు, నా జీవితంలో వచ్చే కష్ట నష్టములన్నిటినీ ఎరిగిన దేవుడు. దీనన్నిటితో పాటు మరొక విషయాన్ని ఇక్కడ కనుక్కున్నది ఏంటంటే, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను. మన చివరి శ్వాస వరకు కూడా మన తోడు నిలిచేవాడే మన సృష్టికర్త అయిన దేవుడు. ఆమేన్. ఎంత గొప్ప విషయం కదా. ఒక టైం వచ్చిన తర్వాత అమ్మ నాయనలు చెయ్యి వదిలేస్తారు, అయిపోతుంది. పెళ్లి చేసిన తర్వాత బాధ్యత కొద్దిగా సైడ్ అయిపోతుంది, ఇక పూర్తి బాధ్యత తీసుకోరు, అంతే కదా. తర్వాత ఇక మీ పిల్లలు 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 ఆ తర్వాత బాధ్యత వద్దన్నా కూడా రుద్దుకునే బాధ్యత లేకని అది అవసరం లేని బాధ్యత, ఓవర్ యాక్షన్ బాధ్యత. ఇదంతా కూడా అన్నెసెసరీ. ఉన్న తిప్పలు ఏవో చాలనన్నట్టు ఎక్స్ట్రా తిప్పలు కావాలని తల్లిదండ్రులు పెట్టుకొని ఎక్స్ట్రా తలనొప్పులు కావాలని. కొద్దిమంది ఎంత వండర్గా ఉంటారంటే అండి, కొడుకు పెళ్లి చేసినావు, బిడ్డ పెళ్లి చేసినావు, వీడి వరకు తల్లిదండ్రుల బాధ్యత అయిపోయింది. ఆ బిడ్డ పెళ్లికి నువ్వు చేయాలా? ఏడుందండి? ఆ బిడ్డ కొడుకు పెళ్లి కూడా నువ్వు చేయాలా? అసలు ఏడుంది? ముసలోడి అయిపోయావు. ఎప్పటికీ చక్కగా వృద్ధాప్యంలో నీ గౌరవాన్ని నువ్వు కాపాడుకో. తల వెంట్రుకలు నిలిచాయి, తాతయ్య అమ్మమ్మ అన్నప్పుడు ఆ గౌరవాన్ని కాపాడుకో. నాకు నచ్చలేదురా, నువ్వు చేసుకుంటున్నావు ఈ ముసలిదానికి నచ్చడానికి కదా. చేసుకునే పిల్లకి నచ్చిందండి, పిల్లనిచ్చే తల్లిదండ్రులకు నచ్చిందండి. ఎవరికి నచ్చలేదట? ఎవరికి నచ్చలేదట? ఎట్లుంటది ఇప్పుడు? అప్పటిదాకా అమ్మమ్మ అని పిలిచిన
అంత మంచి పిలిపే ముసల్దానా, నా పెళ్లి కట్నం పడతావు నీ అయిందా లేదా? ఎవరు తెచ్చుకున్నాడు ఇవన్నీ? అనవసరమైన వాటిలలో ఏలు పెట్టి అనవసరమైన మర్యాదను పోగొట్టుకోవడం తప్ప, నీ మర్యాద నీ పిల్లల వరకే, అది గుర్తుపెట్టుకోండి. నీ బాధ్యత నీ పిల్లల వరకే. దేవుని వాక్యం ఏమంటూ ఉందండి? ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకునే దేవునితో సంతోషంగా నువ్వు ఉండాలి, సంతోషంగా గడపాలి. మంచిగా ఆయనతో సమయాన్ని గడపండి, ప్రార్థన చేయండి, మోకరించండి, హల్లెలూయా స్తుతిమహిమ పాటలు పాడుకోండి, పాత పాటల పుస్తకాలు దులపండి, పేజీలు తిప్పేయండి, పాత పాటలు పాడుకోండి. మీలో మీరు సంతోషంగా ఆనందించి మీ యొక్క ఆనందాన్ని దేవునితో తృప్తిగా పంచుకోండి. యేసుకే మహిమ కలుగును గాక. అసలు ఎందుకోసం భూమి మీదకి పంపబడ్డాం? తల్లి గర్భములో నుంచి పిలిచిన దేవుడు, ముదిమి వరకు చివరి శ్వాస వరకు తోడుగా ఉంటానన్న దేవుడు అసలు ఎందుకు ఈ భూమి మీద పుట్టించాడు అనే చివరి మాట నేను చెప్పి ముగిస్తాను. దిస్ ఈస్ ద పర్పస్. ఇప్పటి వరకు మాట్లాడుకున్నది అన్వేషణ. ఈ నరుడు ఎవరు, నేను ఎవరిని అనే అన్వేషణ ఇప్పటి వరకు మాట్లాడుకున్నాం. అసలు ఎందుకు నీ భూమి మీద పుట్టావు, ద పర్పస్ ఏంటి అనేది బైబిల్ నీకు సెలవిస్తూ ఉంది. ఇర్మియా రాసిన గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం. గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భము నుండి బయలు పడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. హల్లెలూయా. దిస్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ యువర్ క్రియేషన్. నీవు ఎందుకు భూమి మీద పుట్టావు అనడానికి ఉన్న పర్పస్. అది ఇర్మియా యొక్క పర్పస్ చెప్తున్నాడు. ఇర్మియాతో మాట్లాడుతున్నాడు. జనములకు ప్రవక్తగా నేను నిన్ను నియమించుకున్నా. ఇర్మియాతో మాట్లాడిన దేవుడే మనలో ప్రతి ఒక్కరితో మాట్లాడతాడు. ఒక్కొక్కడికి ఒక పర్పస్ ఉంది ప్రియులారా, ఒక్కొక్కడికి ఒక పర్పస్ ఉంది. నేను డాక్టర్ అవ్వాలనేది ఒక పర్పస్, లాయర్ అవ్వాలనేది ఒక పర్పస్, టీచర్ అవ్వాలనేది ఒక పర్పస్, కార్పెంటర్ అవ్వాలనేది ఒక పర్పస్, ఎలక్ట్రీషియన్ అవ్వాలన్నది ఒక పర్పస్ అనుకుంటుందా? ఇవన్నీ పర్పస్లు కాదు లోకంలో బతకడానికి. యువర్ డిగ్రీ ఈజ్ ఎ పీస్ ఆఫ్ పేపర్, ఇట్ కెనాట్ రీచ్ యూ అప్ టు హెవెన్. నువ్వు సంపాదించుకున్న డిగ్రీ లోకంలో బతకడానికి, లోకంలో ఉద్యోగం కోసం. కానీ దేవుని యొక్క మెయిన్ పర్పస్ ఏంటి? ఇర్మియాకు క్లారిటీగా ఆయన పర్పస్ చెప్తున్నాడు. నువ్వు జనములకు ప్రవక్త. ఏంటండి పర్పస్? అది ఇర్మియాతో మాట్లాడిన దేవుడు గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో సర్వమానవాళితో మాట్లాడుతున్నాడు. చూడండి, ఆయనను తల్లి గర్భమునందు పడినదు మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు, నేను అన్య జనులలో తన కుమారుని ప్రకటించవలనని. హల్లెలూయా. దిస్ ఈస్ ద ఫైనల్ పర్పస్ ఆఫ్ మ్యాన్ కైండ్. నరుడి యొక్క పర్పస్ ఇక్కడ గలతీయులకు రాసిన పత్రికలు అంటూ ఉన్నాడు. ఎవరిని ప్రకటించాలట? క్రీస్తును ప్రకటించుట కోసం. మనందరికి ఒక పర్పస్ ఉంది. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి. బాప్తిస్మం ఇచ్చు యోహాను మొదలు పెట్టాడు సువార్త. యేసయ్య ఈ లోకములో సేవ చేసినంత కాలము పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందండి. ఆయన పరలోకమునకు ఆరోహణమైనప్పుడు చేశాడు చివరి ఆజ్ఞ, సర్వలోకములకు వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను అందించండి. నువ్వు డాక్టర్ అయినా, లాయర్ అయినా, యాక్టర్ అయినా, నువ్వు ఒక బిజినెస్ మ్యాన్ అయినా, నువ్వు ఒక టీచర్ అయినా, నువ్వు లోకంలో బతుకు తెరువు కోసం దేవుడు ఏ జ్ఞానాన్ని ఇచ్చి ఏ ఉద్యోగాన్ని నీకు ఇచ్చినా అదంతా లోకములో నీ కోసం, నీ కుటుంబం కోసం మాత్రమే. కానీ అస్సలు నీవి లోకములో పుట్టుటకున్న పర్పస్ ఏంటంటే, నీలా మరొక వ్యక్తి నశించకుండా నీవే వాడికి సువార్త ప్రకటించాలన్నదే నీ పిలుపు. హల్లెలూయా. కానీ ప్రకటించే పని ప్రతి నరుడికి ఇవ్వబడ్డ పిలుపు.
అట్టి పిలుపుకు తగ్గ జీవితాన్ని మనం జీవించినట్లుగా రండి మోకరించి సమర్పించుకొని ప్రార్థన చేసుకుందాం.